ఇది నా దేశం, ఇది నా రాష్ట్రం అని పరాయి దేశాల్లో కూడా గర్వంగా తల ఎత్తుకు తిరగాల్సిన నేను ఇది నా దేశమా అవినీతి భారతమా అంటూ బాధపడాల్సి వస్తుంది. ఇది నా రాష్ట్రమా రావణ కాష్టమా అని సిగ్గుపడాల్సి వస్తుంది. నిన్న జరిగిన సంఘటన నా హృదయాన్ని కలిచివేస్తుంది. 60 ఏండ్ల నాటి సాగిన ప్రజల ఆకాంక్ష తెలంగాణ, అమరవీరుల ఆత్మఘోష తెలంగాణ. కానీ కలలపై కళాఖండాలపై దాడి కాకూడదు తెలంగాణ, భావ స్వతంత్ర అపహరణ కాకూడదు తెలంగాణ. ఎక్కడో జరిగిన ఉదంతాన్ని సినిమాలో వ్యాఖ్యానిస్తే ఇక్కడ విషయంతో పోలిక తెచ్చి శాంతియుతంగా సాగాల్సిన ఉద్యమాన్ని బలప్రదర్శనగా మార్చడం అన్యాయం. ఆవేశంతో పాటు ఆలోచన కూడా చాలా అవసరం. ఇలా సినిమాపై దాడి చేయడం వలన నష్టపోయింది వేలాది మంది మన తెలంగాణ థియేటర్ యాజమాన్యాలే. దయచేసి దర్శకుల డిస్ట్రిబ్యూటర్లపై దాడులు చేయడం, రీళ్లు తగలబెట్టడం వంటి విషయాలతో ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించకండి అని నా మనవి. పవన్ భయ్య తమ స్వప్రయోజనాల కోసం మీపై మాటలు తోలనాడిన వేళ ఒక్క క్షణం నిశ్శబ్దం, ఒక్క నిమిషం కన్నీరు, ఒక్క గంట ఆవేదన, ఒకరోజు ఉపవాసం. ఇది కాదు మాకు నీపై ఉన్న అభిమానం, ఆరాధన, అనుచరణ. నీ వెనక మేమున్నాం అనుచరణమై, అన్ని వేళలా తోడుంటాం ఆత్మీయ సంబంధమై. జై హింద్.